హాయ్ అండి. మామిడికాయ పెసరపప్పు చేసుకుందాం ఇవాళ. ఇది ఈ వేసవికాలంలోనే మనకు మామిడికాయలు దొరుకుతాయి. అది పెసరపప్పుతో వేయడం వల్ల చాలా చలవ చేస్తుంది అన్నమాట. ఎప్పుడు కందిపప్పు వెల్లుల్లిపాయ ఇదే కాకుండా ఇవాళ పెసరపప్పు ఇంగువ వేసుకుందాం. ఇదిగోండి పోపు. దీనిలోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర. కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టుకున్నాం అనుకోండి. కుక్కర్లో పెట్టేయకూడదండి. పప్పు పెసరపప్పు కదా, ఇది చాలా జిగురు వచ్చేసి మనకు అసలు బాగుండదు, పప్పు బాగా రాదనమాట. అందుకని కొంచెం ఇలాగ మందంగా ఉండే గిన్నెలో బయటే చేసేసుకోవచ్చు అనమాట. ఇది తొందరగా కూడా అయిపోతుంది, పెసరపప్పు ఉడకడం ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఒక మిరపకాయ, కొంచెం ఇంగువ పోపులోనే వేసేసాను నేను. ఇప్పుడు ఆ పోపులోనే కడిగిన పెసరపప్పు వేసేస్తున్నాను. ఇందులో కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు మనం వేసుకునే పప్పు క్వాంటిటీని బట్టి ఈ మామిడికాయ వేసుకోవాలి. తర్వాత నీళ్ళు కూడా అలాగే పోసుకొని కొంచెం కొంచెం ఒకేసారి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకుందాం అన్నమాట. ఉడుకుతున్నప్పుడే ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకుందాము. మరీ పలుచగా అయిపోతే బాగుండదు కదా. ఒక గ్లాస్ నీళ్ళు అయితే నేను పోసి మూత పెట్టి మెత్తగా ఉడికిస్తాను, మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు పప్పు ఉడికిపోవచ్చింది కదా, దీనిలో ఇప్పుడు వేయాలి మనం. కొంచెం పప్పు మెత్తపడ్డది అన్నాక ఇప్పుడు ఇందులో ఒక అర ముక్క మామిడికాయ పట్టింది నాకు. మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. పచ్చిమిరపకాయలు చీరికల్లా చేర్చుకోండి. కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఎక్కువగా 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, అంతే. ఇవి బాగా మెత్తగా ఉడకనియ్యాలి. మరి ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఆరోగ్యంగా చేసుకోవచ్చు అన్నమాట ఈ మామిడికాయ పప్పు ఇలాగా. ఇదిగోండి మన పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. ఇది చాలా చలవ చేస్తుంది. నేను ముందే పోపు ఎందుకు వేసానంటే కొంచెం పని ఫాస్ట్గా అయిపోతుందని. ఇష్టమైన వాళ్ళు పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత మామిడికాయ కూడా వేసుకొని ఉడికిపోయిన తర్వాత పైన పోపు వేసుకోవచ్చు, అలా కూడా పర్లేదు. నేనైతే తరచుగా ఇలాగే చేస్తుంటాను, అన్నీ ఒకసారి అయిపోతాయి కదా అని. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను. అంతే, అందరూ ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్లో ఈ పప్పు ఇలా కూడా చేసుకుంటే చలవ చేయడమే కాకుండా చాలా రుచికరంగా కూడా ఉంటుంది. చపాతీలో, రైస్లో, దేనిలోకైనా వాడచ్చు.